హాయ్ అండి. నా స్టైల్లో సింపుల్గా దోసకాయ మెత్తాల కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు దీనికి పేరు పెట్టే వంకే లేదని అంత టేస్టీగా ఉంటుందండి. ఏం లేదండి, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేగినాక టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు కూడా వేసుకొని అవి వేగినాక క్లీన్ చేసుకున్న మెత్తాలు కూడా వేసుకొని కలిసేటట్టు కలుపుకున్నాక ఉప్పు పసుపు కూడా వేసుకొని కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసేసి ఒక అర్ధగంట సేపు మగ్గించుకోవాలి. తర్వాత ఇప్పుడు కూరకు సరిపోయినంత కారం కూడా వేసుకొని 2 నిమిషాలు వేగినాక మనకి ఎంతైతే చింతపండు గుజ్జు కావాలో అంత వేసుకొని ఒక పొంగు హై ఫ్లేమ్లో పెట్టినాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి మనం కూర చిక్కబడుతుంది అనగా 2 వెల్లుల్లిపాయలు దంచేసుకున్నాక మెంతి పొడి, జీలకర్ర పొడి మిక్సీ పట్టుకొని కానీ రోట్లో అయినా రుబ్బుకొని వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్